దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని సందర్భంగా జరుపుకుంటున్న చిల్డ్రన్స్ డేపై ఎక్స్ వేదికగా ప్రధాని స్పందించారు. నెహ్రూకు నివాళులర్పించిన ప్రధాని బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శాంతివనంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాజీ ప్రధానమంత్రి నెహ్రూకు నివాళులర్పించారు. నీ స్వర్గం నీ దగ్గరే ఉంచుకో, నా బాల్యం నాకివ్వు అన్నాడో గజల్ కవి. నిజమే, బాల్యం అంత గొప్పది మరి. ఎందుకంటే ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తిరిగి రానిది బాల్యం. కొందరికి బాల్యం ఓ మధుర స్మృతి, మరికొందరికి మాత్రం చేదు జ్ఞాపకం. ఏదేమైనా చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ప్రతి వ్యక్తి జీవితంలో మిగిలే ఉంటాయి. అందుకే ప్రతి చిన్నారి బాల్యాన్ని ఓ మధుర స్మృతిగా మార్చేందుకు ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బాలల హక్కులను కాపాడాలని, పిల్లల విద్యను ప్రోత్సహించాలని, పిల్లల అభిప్రాయాలను కూడా గౌరవించాలని, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ప్రపంచానికి పిలుపునిస్తున్నాం. పిల్లలకు కేవలం చదువుపైనే కాకుండా ఆటపాటలపై, వినోదంపైన అవగాహన పెంచాలని, వారిలోని సృజనాత్మకతను ప్రోత్సహించాలని చాటి చెబుతున్నాం. భారతదేశంలో ఏటా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించుకుంటున్నాం. నెహ్రూ పుట్టినరోజున చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణముంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ. అయితే స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ జీవితం అధిక భాగం జైల్లోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోయారట. నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూలన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1954 సంవత్సరానికి ముందు భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీన ఐక్యరాజ్య సమితి ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. అప్పటి నుంచి చాలా దేశాలలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా, చైనాలో జూన్ 1వ తేదీన, పాకిస్తాన్లో నవంబర్ 20వ తేదీన, జపాన్లో మే 5వ తేదీన, దక్షిణ కొరియాలో మే 5వ తేదీన, పోలాండ్లో జూన్ 1వ తేదీన, శ్రీలంకలో అక్టోబర్ 1వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక బాలల దినోత్సవం రోజున చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను వివరిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లల హక్కులను ప్రోత్సహించటం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడడంతో పాటు పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించటం వంటి బాధ్యతలపై అవగాహన కల్పిస్తారు. పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారటం వంటి పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడంతో పాటు సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. బాల్యాన్ని మధుర స్మృతిగా మార్చటం అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మొదలుకొని టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇలా సమాజంలోని ప్రతి వ్యక్తి బాలల సంక్షేమం కోసం పాటుపడాలి. అప్పుడే బాల్యం బంగారుమయమవుతుంది. సమాజానికి వెలుగులు పంచేలా రేపటి పౌరులు రూపుదిద్దుకుంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.